బాబు అలా అడుగుతున్నారు? అది మీ ఇంటికేగా వచ్చింది. అయినా ఎందుకు బాబు అలా అడుగుతున్నారు? ఎందుక కారాన్ని తిని పెరిగిన నీ గారాల ముద్దుల కూతురు యవ్వనపు కోరికలతో రెచ్చిపోయి కనిపించిన ప్రతి మగాడిని రకరకాల ఆకర్షణతో కవ్విస్తుందిరా. క్షమించండి, ఏదో ఉద్రేకంతో అలా అలా క్షమించండి బాబు. ఏరా కోపం వచ్చిందా? నీకెందుకురా కోపము? నీ కూతురు స్వర్గానికి నిచ్చెన వేస్తుంది. పర్వాలేదులే, బ్రతుక్కి పేదవాడివైనా తెలివికి గొప్పవాడివే. ఏంటి బాబు, ఏంటి బాబు మీరు అనేది? నాకేమీ అర్థం కావటం లేదు బాబు, అర్థం కావటం లేదు. అసలు అసలు ఏం జరిగింది బాబు? ఆహా ఆహా, ఏమి తెలివి! ఒరే రంగయ్య, ఊటికి గతి లేని వాడివి. నీ మురికి బుర్రలో ఇన్ని తెలివితేటలుంటే కోటీశ్వరుడైన నా బుర్రలో ఎన్ని తెలివితేటలుండాలిరా. బాబు గారు, అసలు విషయం ఏమిటో చెప్పండి బాబు. ఒరే రంగయ్య, వయసులో ఉన్న అందమైన మగాడు ఓ అందమైన ఆడది ప్రేమించుకోవచ్చు, తప్పలేదు. కానీ ప్రేమించుకునే ముందు హద్దు పద్దు ఉండాలి. ఏమంటావు బాబు? ఏమిటి బాబు మీరు అనేది? కాస్త వివరంగా చెప్పండి బాబు, వివరంగా చెప్పండి. చూడు రంగయ్య, ప్రేమించుకునే ముందు కులం, మతం, నీతి, జాతి, ఆస్తి, అంతస్తు అవన్నీ చూసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో ఆదర్శ దంపతులుగా ఉంటారు. అంతేకాని తాతకు మించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే శ్మశానంలో శవాలుగా ఉంటారు. అదే అదే